నేనేమీ తనని తక్కువ చేయలేదు. ఉన్నదే చెప్పాను. హ, ఏంటున్నది? తను లావుగా ఉంది. ఇదేగా మీరెప్పుడు చేసే కామెంట్. సరే, అలాగే. మరి పల్లవి లావుగా ఉన్నా ఫిట్గా ఉంది. తను ఏ పనైనా చేయగలదు, ఏ సమస్యనైనా ఎదుర్కోగలదు. నీ వల్ల అవుతుందా? ఆ ఆ పల్లవి గొప్పలేవి నువ్వు మా దగ్గర చెప్పక్కర్లేదు. మా బేబీ తనకంటే దేనిలోనూ తక్కువే కాదు. తను చేసే ఏ పనైనా నా కూతురు చేయగలదు. అబ్బో, అబ్బా కాదు, కావాలంటే పోటీ పెట్టు. తను ఏం చేసినా నేను చేయగలను. అమ్మా, ఈ బస్తా ఎక్కడ పెట్టమంటారు? అవసరం లేదు, అక్కడే పెట్టేయండి. సరే, వెళ్ళొస్తానమ్మా. అదేంటి పెద్దమ్మా, బియ్యం బస్తాని లోపల పెట్టించకుండా ఇక్కడే ఉంచో. ఇప్పుడే అక్షిత చెప్తుంది కదా, తను ఏ పనైనా చేయగలదు అని. ఇప్పుడు ఆ బియ్యం బస్తాని తీసుకెళ్లి తను కిచెన్లో పెట్టేస్తుంది. ఏ అక్షిత? బియ్యం బస్తానా? ఏ మోయలేవా? నేను చెప్పానా మొయ్యలేనని? తీసుకెళ్లి కిచెన్లో ఇలా పారేస్తాను. బేబీ, మమ్మీ, ఇప్పుడు తగ్గితే తగ్గిపోతాం మమ్మీ. బియ్యం బస్తా ఎత్తలేకపోతే వీళ్ళ దగ్గర ఫూల్ అయిపోతావే. డోంట్ వరీ మమ్మీ. ఏమి ఆలోచిస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేసేమ్మా. అక్షిత, ఏంటి ఆలోచిస్తున్నావు? ఎత్తు. పాపం బస్తా కదలట్లేదేమో. అరే, అలా అంటావేంటి పల్లవి? అక్షిత అంటే ఏమనుకుంటున్నావు? మీరు 50 కేజీల బస్తా మోస్తే తను 100 కేజీల బస్తా మోసేస్తుంది. మీరు చూస్తూ ఉండండి, చిటికెన వేలితో బస్తాని తీసుకెళ్లి కిచెన్లో పెట్టేస్తుంది. అక్షిత, నేను నీకు సపోర్ట్ ఇస్తున్నాను, నువ్వు ఏమైనా చేయగలవు. కమాన్, తీసుకెళ్ళి తీసుకెళ్ళి తీసుకెళ్ళి. పల్లవి, ఆ బియ్యం బస్తా తీసుకెళ్లి లోపలి పెట్టమ్మా. అలాగే అమ్మా.
చూడక్షిత, ఇక్కడ నువ్వేదో ఓడిపోయావని మనసులో పెట్టుకోకు. ఎగ్జామ్ డిస్టర్బ్ చేసుకోకు. వెళ్ళి అందరూ మంచిగా ఎగ్జామ్ రాయండి. అలాగేనమ్మా. గీత బ్యాగ్ తీసుకో. వస్తానమ్మా. బాయ్ పెద్దమ్మా. బాయ్. వైష్ణవి, నీ కూతుర్ని ఇన్సల్ట్ చేయాలనో తక్కువ చేయాలనో నాకే ఉద్దేశం లేదు. అలా అని నువ్వు ఫీల్ అయితే నేనేం చేయలేను. కానీ ఒక్కటైతే నిజం, తను ఎదుటి వాళ్ళని మాటలతో కించపరచాలి అనుకోవడం అంత మంచి పద్ధతి కాదు. నిన్ను మారమని చెప్పట్లేదు, నీ కూతుర్ని పాడు చెయ్యొద్దు అని చెప్తున్నాను. బాబు 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 ఆగు 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 ఆగు. మమ్మీ, భూకంపం వచ్చినట్టుంది. ఇది భూకంపం ఒక్కటే కాదమ్మా, సునామీ, ఏదో గ్రహశకలం భూమిని ఢీకొంటూ ఇలా మూడు ఒకేసారి జరిగితే వచ్చే ఎఫెక్ట్లా ఉందమ్మా. ఇంత సడన్ గా ఇంత ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది తాతయ్య? అల్లుడు శ్రీను, ఎరా సీనుబాబు, బాగున్నావా? అత్తయ్య, నువ్వింకా బతికే ఉన్నావా? ఏంట్రా నీ ఉద్దేశం? అంటే బామ్మ తీర్థయాత్రలకని వెళ్ళిపోయారు కదా, ఏ కాశీకో పోయి అక్కడే కాలం చేస్తుంటారేమో అనుకున్నాము. నేనేమన్నా అల్లాటప్పదన్నారా తుపుక్కును పోవడానికి? నాతో పాటు 10 మంది ఉంటే గాని నేనెక్కడికి పోను. బాగున్నావా నానమ్మ? కళ్ళ ముందు గుండ్రాయిలా కనబడుతుంటే బాగున్నావా అని అడుగుతున్నావు ఏంటే? ఎటకారమా? అయ్యో, ఎవరినైనా అలాగే పలకరిస్తారు కదండి. ఈ హాఫ్ టికెట్ ఎవరే? ఎవరైతే నాకేంట్లేవే, ఎలా పడితే అలా పలకరిస్తే నాకు నచ్చదు. ఏం వైష్ణవి, ఎలా ఉన్నావు? బావున్నా నానమ్మ. ఎవరు మమ్మీ ఈవిడ? నాకు నానమ్మ అవుతుంది, నీకు తాతమ్మ. తాతమ్మ? ఇదిగో, తాత లేదు అమ్మ లేదు. నా పేరు ప్రసూనాంబ. ప్రసూనా అని పిలు. మమ్మీ, ఈ క్యారెక్టర్ పాజిటివా నెగటివా? మనం పాజిటివా నెగిటివా చెప్పడం కష్టం కదా మమ్మీ. ఈ క్యారెక్టర్ కూడా అంతే, కానీ మనకి సపోర్టేలే. ఓ, అవును, అందరూ ఉన్నారు, కామాక్షి ఎదురా? అత్తయ్య గారికి కాళ్ళు నొప్పులు తగ్గట్లేదని చెప్పి ఆయుర్వేద హాస్పిటల్లో జాయిన్ చేశాం నానమ్మ. ఓహో, అత్తలేని కోడలు ఉత్తమురాలు అని ఇప్పుడు ఇంట్లో నీ పొజిషన్ అదన్నమాట. బాగుందే. అత్తయ్య, ఒక 4 రోజులుంటావా? వెళ్ళాలి అనుకుంటే 1 నెల ముందే చెప్తాను అల్లుడు. రానానమ్మా, ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, ఫ్రెష్ అవుతూ గనిరా. ఇందాకటి నుంచి చూస్తున్నానే, నిలబెట్టి మాట్లాడుతున్నారే గాని ఒక్కళ్ళు కూడా అల్లదే ఈ మాట. నువ్వొక్కదానివే నా పరిస్థితి అర్థం చేసుకున్నావు. పదవే వెళ్దాం. ఏంటమ్మా ఆవిడ అలా మాట్లాడుతుంది?
ఆవిడంతేలేమ్మా, అదో టైపు. ఏం మావయ్య అలా అయిపోయారు? ఏమిటోనమ్మా, మళ్ళీ ఈవిడెందుకు వచ్చిందో ఏమిటో. మనుషులకి మధ్య పుల్లలు పెట్టడాలు, మాటలు మార్చి చెప్పడాలు, మళ్ళీ ఏం గొడవలు తెస్తుందో అని భయంగా ఉందమ్మా. అలా ఏం జరగదులే మావయ్య. సరే సరే, ఎగ్జామ్కి టైం అవుతుంది కదా, మీరు బయలుదేరండి. సరే అమ్మా. రండి మావయ్య. రానమ్మా. అమ్మయ్యా. ఏమే మనోరాలా, ఇంకేంటే విశేషాలు? ఏముంది, అంతా మామూలే. అది కాదే, మీ అమ్మలాగే నీకు ఆ గుండమ్మంటే ఇష్టం ఉండదు కదా. దాన్ని ఏడిపించడాలు సాధించడానికి ఈ విషయాల్లో ఏమైనా ఒక స్టెప్ తీసుకున్నావా లేదా అని. ఎప్పటికప్పుడు స్టెప్పులు తీసుకుంటూనే ఉన్నాం, కానీ చెంపలు వాయించుకుంటూనే ఉన్నాం. అంటే మీ అక్క లోకేశ్వరి కూడా గుండమ్మని కొట్టాలి అని పోరాటం చేసి చేసి ఆ కోరిక తీరకుండానే హుష్ వెళ్ళిపోయింది. నువ్వు అదే దారిలో వెళ్తున్నావన్నమాట. ఏం చేయమంటావు నానమ్మా, ఆ గుండెమేవి తెలివి తక్కువది కాదు కదా. ఏ ప్లాన్ చేసినా ముందే పసిగట్టేస్తుంది, తిప్పి కొట్టేస్తుంది. సర్లే, నేనొచ్చాను కదా, అప్పట్లో మీ అక్కకి సపోర్ట్ చేశాను, ఇప్పుడు నీకు చేస్తాను. ఆ గుండమ్మ తిప్పుళ్ళన్నీ రివర్స్ లో నేను తిప్పుతాను కదా. అది సరే గాని, ఇందాక మాటల మధ్యలో దూరుతుందే ఆ హాఫ్ టికెట్ ఎవరే? పల్లవి అని. పల్లవీనా? అసలు ఎవతే అది? దాన్ని చూస్తుంటే గుండమ్మ పోలికలు కనబడుతున్నాయేంటి? పోలికలా పడా? అది లావుగానే ఉంటుంది, ఇది కూడా లావుగానే ఉంటుంది, అదొక్కటే పోలిక. ఇంతకీ ఆ క్యాండిడేట్ ఎవరే? అసలు మన కుటుంబంతో కనెక్షన్ ఏంటి? కనెక్షన్ లేదు, పాడు లేదు. అత్తయ్య గారికి కాళ్ళ నొప్పులని చెప్పి డాక్టర్ గారేమో కొన్నాళ్ళు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్తే ఈ గుండమ్మే దాన్ని కేర్ టేకర్ గా తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టింది. ఓహో, అయితే పని మనిషా? ఆ పని మనిషే, కానీ ఆ మాట అంటే మాత్రం గుండమ్మ ఇంతెత్తు లేస్తుంది. ఇదేమో గుండమ్మని అమ్మా అమ్మా అంటుంది, అదేమో దీన్ని సొంత కూతురులాగే ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఓహో, అయితే గుండమ్మకి చిన్నప్పుడు దూరమైపోయిన బిడ్డని దీనిలో చూసుకుంటుందనుకుంటా. ఆ గుండమ్మ పల్లవిలో కూతుర్ని చూసుకుంటుంది, ఈ పల్లవేమో గుండమ్మ అండ చూసుకొని నా మీద నా కూతురు మీద ఎగిరెగిరి పడుతుంది. సర్లేవే, నేనొచ్చేసాను కదా. ముందు మెయిన్ విగ్రహానికి ప్లాస్టర్ వేయగలిగితే ఆ తర్వాత మిగతా విగ్రహాలన్నీ సైలెంట్గా ఉంటాయి. అంతా నేను చూసుకుంటాను కదా. ఉండు, ఫ్రెష్ అయ్యి వస్తాను. దొంగ మొహంది, దీన్ని ఎగ్జామ్ రాయకుండా చేసి ఇంట్లో కూర్చోబెడదాం అనుకుంటే రివర్స్లో చరణ్నే దెబ్బ కొట్టింది. అవును, చరణ్ ఇంకా రాలేదేంటి? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? చరణ్కి. చరణ్ కా? ఆ, అవును, చరణ్ ఇంకా రాలేదేంటి? వస్తే ఎగ్జామ్ రాయగలడా? ఎందుకు రాయలేడు? నిన్న ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ట్రీట్మెంట్ తీసుకుంటాను, ఈ నైట్ రెస్ట్ తీసుకుంటాను, మార్నింగ్ కల్లా సెట్ చేసుకుని వచ్చేస్తానని చెప్పాడు కదా. అవునవును, అతను అనుకుంటే అన్ని అయిపోతాయి మరి. అదిగో చరణ్ వస్తున్నాడు.
రికవరీ అయ్యాడని తెలిసి షాక్ అవుతారు మీరు. అక్షిత, పల్లవి షాక్ అవుతుంది అన్నావు, నువ్వు షాక్ అయినట్టున్నావు. చరణ్ హ్యాండ్స్ ఇంకా సెట్ అవ్వలేదనుకుంటా. చరణ్, ఏంటి చరణ్ ఇది? డాక్టర్ని కలవలేదా? నీకు రికవరీ అవ్వలేదా? కలిశాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను. బట్ రిజల్ట్ అనేది ఎప్పుడు అనేది చెప్పలేనన్నాడు. మరి నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? నీకేమైనా పిచ్చా వెర్రా? చేతులు ఇలా పెట్టుకొని ఫోన్ ఇలా లిఫ్ట్ చేస్తాడు. అయినా నీ చేతులు ఇలా పెట్టుకొని కాలేజ్కి వచ్చి ఏం చేద్దామని? మరి ఎగ్జామ్స్ కదా. ఎగ్జామ్సా? నువ్వు రాయలేవు కదా. అంటే నేను ఎగ్జామ్ రాయకూడదని నాకు 1 year వేస్ట్ అయిపోవాలని కోరుకుంటున్నావు కదా. అలా కోరుకున్నది మీరు, ఎక్కడ వరకు తెచ్చుకుంది మీరు. సార్ 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 చరణ్, చేతులు ఇలా పెట్టుకొని కాలేజ్కి ఎందుకు వచ్చావు? అదేంటి సార్, తనకి ఎగ్జామ్ కదా సార్. ఎగ్జామ్స్ రాయకపోతే ఈ ఇయర్ లాస్ అయిపోతుంది కదా సార్. కరెక్టేనమ్మా, తన చేతులు ఎలా ఉంటే ఎలా రాస్తాడు? ప్లీజ్ సార్, నాకెవరైనా హెల్పర్ని అరేంజ్ చేయండి సార్. అవును సార్, లేకపోతే ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా సార్. హెల్పర్ని అరేంజ్ చేయండి సార్, ప్లీజ్ సార్. నీ రికమెండేషన్ ఏం నాకేం అవసరం లేదు. నేను ఎగ్జామ్ రాయకూడదని చెప్పి చాలా ఆశపడింది. సో తన ఎగ్జామ్ రాయకూడదు. స్టూడెంట్స్, మీరందరూ మంచి స్టూడెంట్స్ అని నమ్ముతున్నాను. స్లిప్పులు పెట్టడాలు, కాపీలు కొట్టాలని చూస్తే మాత్రం నేనంత మంచివాడిని కాదు. వెంటనే డీబార్ చేయించేస్తా, అర్థమైందా? రాయండి.